సో యా అదే చెప్తున్నాను. మా అన్నయ్య గురించి ఏంటంటే లక్కీగా తన సపోర్ట్ ఉంది కాబట్టి ఆ, నాకు హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఎలా ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది కొంచెం తన నుంచి నేర్చుకున్నాను. సో దో అప్పటికి తను లైక్ 2000 శాలరీ ఉన్నప్పటికీ హీస్ యూనో అకామిడేట్ ఆఫ్ మై ఆల్ స్కూల్ బీటెక్ అంటారు కదా, బీటెక్ అన్ని ఫీజు కూడా తన 22,000 అప్పటికి ఫస్ట్ టైం. జస్ట్ లైక్ ట్యూషన్ ఫీ, జస్ట్ ట్యూషన్ ఫీ ఇంకా అది. ట్యూషన్ ఫీ దాని తర్వాత నువ్వు మన ఇవి డైలీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డైలీ మనకు అంటే ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ మనకి ఖర్చు కానీ రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ 22.5 ఈజ్ జస్ట్ బుక్స్ ల్యాబ్స్ ఇవన్నీ కాకుండా. సో దట్ ఈస్ ద రీజన్ నేనేంటంటే లైఫ్ లో ఇంకా అతనికి రుణపడిపోయి ఉంటాను. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా? తను నేను చెప్పాను కదా ముందే, తను ఆల్రెడీ చదువు కంప్లీట్ చేయలేకపోయాడు బీటెక్ గ్రాడ్యుయేషన్ అని, డిప్లొమాతో. యాక్చువల్ గా నాకు తెలిసి సో నీ జర్నీ అయితే ఎలా ఉందో నాకు తెలిసి మీ అన్నయ్య జర్నీ కూడా గ్రేట్ జర్నీ అయి ఉంటుంది. ఒకసారి కుదిరితే మనం మాట్లాడదాం అన్నయ్యతో కంపల్సరీ. అది కూడా గ్రేట్ జర్నీ, గ్రేట్ లెర్నింగ్, చాలా మందికి మోటివేషన్ కూడా ఉంటుంది. అంటే ఎందుకంటే నేను ఇన్ జనరల్ తను కెరియర్ పరంగా ఏ స్టేజ్కి వెళ్ళాడో నాకు తెలుసు. హీజ్ ఇన్ గుడ్ సిచ్యువేషన్ నో. బట్ ఎక్కడంటే యాక్చువల్ గా ఇన్ జనరల్ గా ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు, చిన్న ఉన్నాడు, పెద్ద ఉన్నాడు. అతను అప్పటికే నాకు తెలిసి మీ బ్రదర్ పాలిటెక్నిక్స్ చేసి మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి మనం చదువు ఎఫోర్డ్ చేయలేమని చెప్పేసి ఆపేసి ఏదో 2000 కి ఒక హైదరాబాద్ వచ్చి కదా, 2000 జాబ్ కి హైదరాబాద్ నుంచి తనకి ఆ 2000 లో యాక్చువల్ గా ఒక పర్సన్ 2005 ఈవెన్ 2005 అయినా కూడా అది హైదరాబాద్ లో మేబీ ఒక పల్లెటూరు లాంటిది ఒకటి మేబీ ఏబుల్ టు మేక్. బట్ హైదరాబాద్ లో 2005 లో వచ్చి 2000 కోసం వచ్చి తన ఎక్స్పెండిచర్ తీసుకుంటూ ఎంతో కొంత తక్కువ ఇంటికి పంపించడము, తన మెయింటైన్ 2000 కి ఆ వయసులో మేబీ ఆబ్వియస్లీ పాలిటెక్నిక్ అంటే హార్డ్లీ నాకు టీనేజ్ కూడా ఏజ్ 4 years elder than me. 4 years ఆయన ఏజ్ హార్డ్లీ నాకు 20 years కూడా ఉండొచ్చు. ఆయన ఏజ్ ఆ టైంకి ఆయన ఏజ్ నాకు తెలిసి పాలిటెక్నిక్ అంటే ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత అనుకుంటా కదా, ఆఫ్టర్ 10th క్లాస్ లో 10th అంటే 15 3-4 years తిప్పి కొడితే 20 years లోపే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని అది ఒక్క ఎత్తు అయితే సేమ్ టైం తమ్ముడికి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, వెరీ గుడ్ ర్యాంక్, తనకి భవిష్యత్తు ఉంటుంది. బట్ మనం ఆబ్వియస్లీ ఎఫోర్డ్ చేయలేం ఇన్ జనరల్ గా. ఆ టైంలో ఎవరైనా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ లో మేబీ డబ్బు అప్పుడే మీ అన్నయ్య కొంచెం బాగా జాబ్ చేసి ఎర్న్ చేస్తే ఆ కాల్ తీసుకోవడం అనేది వేరు. ఏది రారా పర్లేదు 55,000 కదా, నేను ఒక 1,00,000 ఎర్న్ చేస్తున్నాను కదా, మన ఇయర్ కి 1,00,000 వస్తుంది కదా, సో లెట్స్ రారా చదువుకుందు అనడం వేరు. బట్ ఎర్న్ చేసేదే మంత్కి 2,000 కదా, అది హార్డ్లీ 24,000. అలాంటి టైంలో రారా ఏం కాదు అంటే ఆయన ఏం ఆలోచించాడో అని ఆ టైంలో. అంటే మన ఫీజే 24,000 అవుతున్నప్పుడు తన ఎర్నింగే 24,000 అవుతున్నప్పుడు ఇంకో పర్సన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉంచి రూమ్ లో ఉంచి నీకు కాలేజీకి రానుకుని డబ్బులు ఇవ్వాలి, తన ఎక్స్పెండిచర్స్ చూసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాలి, ఫుడ్ చూడాలి, చాలా టఫ్. బట్ అంత ఆ కాల్ అనేది తీసుకున్నాడంటే చాలా గట్స్, ధైర్యం, తన మీద చాలా నమ్మకం. లెట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెట్స్ అంటే యాక్చువల్గా ఎవరైనా ఆ ఏజ్ లో యాక్చువల్ అంత మెచ్యూరిటీ ఉండడం కూడా చాలా రేరు. మెచ్యూరిటీ ఉండదు ఇంత. అంటే అదే పోతే బాబా అదే చేసుకుంటే నేను సెటిల్ అవుదాం, నేను చూసుకుందాం ఫస్ట్, తర్వాత చూసుకుందాం టీమ్ స్టడీ, అక్కడ దాకా కూడా వెళ్ళాం మనమైతే ఆ థింక్ కూడా చెయ్యం. అంత దూరం ఆలోచన అనేది మీ అన్నయ్య అసలు యాక్చువల్లీ మీ అన్నయ్యకి అసలు హ్యాండ్స్ అప్. యాక్చువల్ ఆ కాల్ తీసుకోవడం అనేది హ్యాండ్స్ అప్. అంత సరే లెట్స్ స్ట్రగుల్ అసలు అంత ఆలోచించాలంటేనే ఐ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ.